వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 14th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా ఇండియా యూఏఈ బిజినెస్ సమిట్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియాకి యూఏఈకి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, ఇతర అంశాలకి సంబంధించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం ఫ్రేమ్వర్క్ అనేది రూపొందించడం జరిగింది. అసలు ఏంటి ఈ గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం అనేటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తా ఉంది, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ శాస్త్రీయ భాష హోదా కోరినటువంటి బంగ్లా. సో బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే బెంగాలీ లాంగ్వేజ్ ఉందో దీనికి సంబంధించి శాస్త్రీయ హోదా క్లాసిక్కి సంబంధించినటువంటి ఈ శాస్త్రీయ హోదా ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దీని అప్డేట్ని కూడా మనం సంస్కృతి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఒక ఒప్పందం అనేది వచ్చింది. ఈ ఒప్పందం ఏంటి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ ఏం చేయబోతా ఉంది, బ్యాంక్ ఎప్పుడు వచ్చింది, ఇలాంటి అంశాలను ఇక్కడ మాట్లాడతాం. వీటితో పాటు ఇతర అంశాలను కూడా ఈరోజు క్లాస్ ద్వారా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో క్లాస్కి సంబంధించి ముందుగా మనం క్లాస్కి సంబంధించి మాట్లాడే ముందు మరొక అంశం ఏంటి అని అంటే, ఇది మనం తీసుకొస్తున్నటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఈఓసిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్స్క్లూసివ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా, ఈ మెంటర్షిప్లో భాగంగా మనం రెగ్యులర్ షెడ్యూల్స్ ఇస్తాం, వాటికి సంబంధించినటువంటి కోర్స్ మెటీరియల్స్ ఇస్తాం, వీటితో పాటు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాం, డైలీ చాప్టర్ వైజ్ వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మీ ప్రిపరేషన్ని చాలా ఈజీ చేసేందుకు, చాలా సులభంగా రోజు కొన్ని టాపిక్స్ని నేర్చుకునేందుకు మొత్తం 100 రోజుల ప్రణాళికను ఈ మెంటర్షిప్లో డిజైన్ చేయడం జరిగిందిరా. ఇలా డిజైన్ చేసినటువంటి ఈ కోర్సు మీకు యాప్లో, ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటుంది. యాప్ ద్వారా మీరు పొందవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ మనం క్లాస్ గురించి మాట్లాడితే, క్లాస్కి సంబంధించి ముందుగా మనం మాట్లాడబోతున్నటువంటిది క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి, అదే శాస్త్రీయ హోదాకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం రా. సో శాస్త్రీయ హోదా అని అంటున్నాం. ఈ శాస్త్రీయ హోదా అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటున్నాం, శాస్త్రీయ హోదా అని అంటున్నాం. ఈ శాస్త్రీయ హోదాకి సంబంధించి ఇప్పుడు ఇటీవల శాస్త్రీయ హోదా లాంగ్వేజ్కి కావాలని కోరిన భాష ఏది లేదా రాష్ట్రం ఏది అని అంటారా. బెంగాలీకి సంబంధించి శాస్త్రీయ హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక లెటర్ రాయడం జరిగిందిరా. ఎవరు లెటర్ రాశారు అని అంటే, కేంద్రానికి, ఎవరికి అని అంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఎవరు రాస్తారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం రాసిందిరా. ఏ రాష్ట్ర ప్రభుత్వము అని అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో ఈ వెస్ట్ బెంగాల్ సీఎంగా ఎవరున్నారు అని అంటే మమతా బెనర్జీ గారు ఉన్నారా. ఈ మమతా బెనర్జీ గారు ఏమన్నారు అని అంటే, మా బెంగాలీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది పురాతనమైనది, బెంగాలీ లాంగ్వేజ్కి శాస్త్రీయ హోదా కల్పించండి అని చెప్పేసి ప్రస్తుతం లెటర్ రాశారా. ఈ మొత్తం అంశం కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ శాస్త్రీయ హోదా పొందినటువంటి లాంగ్వేజెస్ ఏమిటి గుర్తించండి అని అడుగుతాడు. ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో ఇటీవల బెంగాల్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బెంగాలీ భాషకి శాస్త్రీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఒక లేఖ రాశారు. భారతదేశంలో ఇప్పటి వరకు శాస్త్రీయ హోదా కలిగినటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి, భాషలు ఏమిటి గుర్తించండి అని అంటారు. అలా అడిగితే మనం 6 లాంగ్వేజెస్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇప్పటి వరకు 6 భాషలకి సంబంధించి, 6 లాంగ్వేజెస్కి సంబంధించి శాస్త్రీయ హోదా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా శాస్త్రీయ హోదా కలిగినటువంటి భాషలు ఏది అని అంటే మనం ఒక 4 గుర్తుంచుకోవాలి అని అంటున్నాం, 6. సో ఒకటి, మొదటిసారి ఏది అని అంటే తమిళం శాస్త్రీయ భాషగా గుర్తించడం జరిగిందిరా. సో ఇలా శాస్త్రీయ భాషగా గుర్తించినటువంటి తమిళానికి సంబంధించి తమిళ్ ఇది మనకి 2004లో గుర్తించడం జరిగిందిరా. సో నెక్స్ట్ దీనిని తర్వాత సంస్కృత భాషను ఎప్పుడు గుర్తించారు అని అంటే 2006లో గుర్తించారురా.
నెక్స్ట్ సంస్కృతం అనేటువంటి ఈ భాషను 2006లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ దీనిని తర్వాత ఇది 2005రా, దీనిని తర్వాత 2008కి సంబంధించి 2 భాషలను గుర్తించడం జరిగిందిరా. ఏమని అంటున్నాం, 2 భాషలను గుర్తించిరు. ఏ సంవత్సరంలో అని అంటే 2008లో. ఒకటి తెలుగు భాషను ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్గా ఏ ఇయర్లో గుర్తించారు అని అంటే 2008. అలాగే నెక్స్ట్ మరొక భాష కూడా కన్నడ. సో ఇది కూడా ఎప్పుడు గుర్తించబడింది అని అంటే 2008లో ఈ శాస్త్రీయ హోదా పొందినటువంటి భాషలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మలయాళంని 2013లో గుర్తించడం జరిగిందిరా శాస్త్రీయ భాషగా. మలయాళం ఎప్పుడు గుర్తించారు అని అంటే 2013లో గుర్తించారా. సో ఇలా 2013లో మలయాళం అనేది గుర్తించబడింది. ఇక నెక్స్ట్ 2014లో ఒడిషా భాషను శాస్త్రీయ భాషగా గుర్తించారా. ఏ భాషను అని అంటున్నాం, ఒడిషా అనేది 2014లో శాస్త్రీయ భాషగా గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు శాస్త్రీయ హోదా కలిగినటువంటి భాషలని గుర్తించండి అని అంటే మనం తమిళ్ 2004లో, సంస్కృతం 2005లో, తెలుగులో 2008, కన్నడ 2008, మలయాళం 2013, ఒడిషా 2014లో శాస్త్రీయ భాషలుగా గుర్తించబడ్డాయి. ఇప్పటి వరకు భారతదేశంలో క్వశ్చన్ ఇట్లా అడుగుతారు. క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని శాస్త్రీయ భాషలు ఉన్నాయి అని అంటారు. 6 ఉన్నాయి అని చెప్పాలి. సో అవి ఏమిటి అని అంటే తమిళ్ అనేది 2004లో గుర్తించారు శాస్త్రీయ భాషగా. సంస్కృతం అనేది 2005లో క్లాసికల్ భాషగా గుర్తించారు. ఇక తెలుగు 2008లో, కన్నడ 2008లో, మలయాళం 2013లో, ఒడిషా 2014లో శాస్త్రీయ భాషలుగా భారతదేశంలో గుర్తించబడినటువంటి భాషలు. సో మొత్తం భారతదేశంలో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను అధికారికంగా గుర్తించారు అని అంటే మన రాజ్యాంగానికి సంబంధించి 8వ షెడ్యూల్లో మొత్తం 22 లాంగ్వేజెస్ ఉన్నాయిరా. 22 లాంగ్వేజెస్ అనేవి రాజ్యాంగం ద్వారా షెడ్యూల్ చేయబడినటువంటివిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్నవి శాస్త్రీయ భాషలు. ఈ శాస్త్రీయ భాషలను ఎలా గుర్తిస్తారు సార్ అని అంటే బేసిక్గా ఒక 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాషలను శాస్త్రీయ భాషలుగా గుర్తిస్తారా. ఇక మరొక అంశం ఏంటంటే ఈ పురాతన సాహిత్యాలు లేదా గ్రంథాలు అనేవి కూడా శాస్త్రీయ భాషను గుర్తించేందుకు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక 3వ అంశం ఏంటి అని అంటే శాస్త్రీయ భాషలకి సంబంధించి తరతరాలుగా ఈ భాష మాట్లాడుతూ ట్రావెల్ అవుతూ ఇప్పటి వరకు వచ్చి ఉన్నటువంటి భాషగా కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సాహిత్య సాంప్రదాయం. బేసిక్గా సాహిత్యం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండాలని అంటున్నాం. ఇందులో సాహిత్య సాంప్రదాయాన్ని కలిగినటువంటి అంశం పైన కూడా ఫోకస్ చేసి ఇక్కడ శాస్త్రీయ భాష లేదా క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అంశాల ప్రకారం తమిళ్, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిషా అనేవి పురాతనమైనటువంటి భాషలు. వీటికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. సో వీటికి సంబంధించిన సాహిత్యం అనేది కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ భాషలను మాట్లాడే ప్రజలు ప్రత్యేకంగా నివసిస్తూ ఉన్నారు. సో ఈ అన్ని అంశాలను బేస్ చేసుకొని భారతదేశంలో శాస్త్రీయ భాషలుగా వీటిని గుర్తించారు. ఓకే, ఇలా ఈ శాస్త్రీయ భాషలకి సంబంధించిన అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల శాస్త్రీయ భాషగా గుర్తించండి అని ఎవరు కోరిరు అని అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోరిరు. ఏ భాషను గుర్తించాలి అని అంటే బెంగాలీ భాషను గుర్తించాలి అని చెప్పేసి కోరడం జరిగింది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి ఒక ఆర్టికల్ ఉంటుందిరా. అదే ఆర్టికల్ 343 అని అంటున్నాం. ఏమని అంటున్నాం, ఆర్టికల్ 343 అనేది ఉందిరా. ఈ ఆర్టికల్ 343 ఏదైతే ఉందో ఇది హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించాలి అని చెప్తా ఉందిరా. హిందీ అనేది జాతీయ భాషగా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ హిందీ భాష మనకి దేవనాగరి లిపిలో ఉంటుందిరా. దేవనాగరి లిపిలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా
మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా శాస్త్రీయ హోదాకి సంబంధించి బెంగాల్ ముందుకు వచ్చింది కాబట్టి శాస్త్రీయ హోదా కలిగినటువంటి రాష్ట్రాలు 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి 22 భాషలు ఆర్టికల్ 343 ప్రకారం భారతదేశంలో హిందీ అనేది జాతీయ భాషగా గుర్తించడం, ఇలాంటి అన్ని అంశాలను కూడా మాట్లాడదాం. అయితే బెంగాల్కి సంబంధించి ఇంకొక 2 అంశాలను మాట్లాడదాం. ఈ బెంగాలీ భాష అనేది హిందీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి 2వ భాషరా. సో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడేటువంటి భాష ఏమిటి అని అంటే బెంగాలీ భాష అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. ఓకే, మరి ప్రపంచవ్యాప్తంగా ఈ భాష 8వ స్థానంలో మాట్లాడేటువంటి వారి సంఖ్యను కలిగి ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో ఈ భాష అనేది నిలవడం జరుగుతూ ఉందిరా. 7వ స్థానంలో బెంగాలీ మాట్లాడేటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో మాట్లాడే సంఖ్యను బట్టి ఈ స్థానాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇలా ఈ బెంగాలీకి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. పశ్చిమ బెంగాల్లో మాట్లాడేటువంటి ఈ బెంగాలీ ఏ దేశంలో అధికారిక భాష అని అంటారా? బెంగాలీ అనేది బంగ్లాదేశ్లో అధికారిక భాష. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్లో అధికారిక భాష ఏంటి అని అంటే బెంగాలీరా. బంగ్లాదేశ్ అధికార భాష ఏమిటి అని ఎక్కడైనా వచ్చిందనుకోండి, దీనికి సంబంధించి బెంగాలీ అనే ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకి శాస్త్రీయ హోదా, సో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించండి అని అన్నందుకు మనం మాట్లాడడం జరిగింది. ఇలా శాస్త్రీయ హోదాకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్న వస్తే ఈ అంశాన్ని మీరు ఇంపార్టెంట్ అంశంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం మీరు అస్సలు మర్చిపోకూడదు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశానికి సంబంధించి ఏంటి అని అంటే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గురించి మాట్లాడదాం రా. ఏమని అంటున్నాం? ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ అని అంటున్నాం. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ అనేవి ఏంటి? వీటికి సంబంధించినటువంటి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ అని అంటున్నాం రా. ఇయర్ అవార్డ్స్. సో ఇలా ఈ అవార్డ్స్ అనేది ఎవరికి రావడం జరిగింది, ఎవరు ఇచ్చిర్రు అనేటువంటి అంశాలను గురించి ఒకసారి చాలా క్లియర్గా మాట్లాడదాం రా. సో ఇప్పుడు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది ఎవరు ప్రదానం చేస్తారు అని అడుగుతారు. దెన్ లేకపోతే ఇటీవల ఇండియన్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2023 ఎవరికి ఇవ్వడం జరిగింది అని అంటారు. ఏ సంస్థకి ఇచ్చారు అని చెప్పేసి సంస్థల పేర్లు ఇస్తారు. అలా ఇస్తే మీరు ఈ అవార్డు ఎవరికి ఇచ్చినారు అని అంటే ఇస్రోకి ఇవ్వడం జరిగిందిరా. సో ఏ ఇయర్కి సంబంధించి 2023 సంవత్సరానికి సంబంధించి ఇస్రోకి ఇండియన్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ అనేది వచ్చింది. ఓకే, ఇస్రోకి ఎందుకు ఇచ్చారు అని అంటే అంతరిక్షంలో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని, అంతరిక్ష ప్రయోగాలు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్, వాటికి సంబంధించినటువంటి సక్సెస్, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇస్రోకి ఇండియన్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ని అందచేయడం జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. ఓకే, సో ఈ ఇస్రో అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించిన ఆర్గనైజేషన్ రా. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. దీనికి ఇప్పుడు టి సోమనాథ్ గారు చైర్మన్గా ఉన్నారు. అయితే ఈ ఇస్రో సేవలని గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని ప్రదానం చేయడంలో కీలకంగా ఎవరు ఈ అవార్డుని ప్రదానం చేస్తూ ఉన్నారు అని అంటే భారతదేశంలో ఒక నెట్వర్క్ ఉందిరా, అదే CNN News 18 రా. ఏమని అంటున్నాం? CNN News 18 అనేటువంటి నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని ఇక్కడ అవార్డ్స్ని ప్రదానం చేస్తున్న ఈ నెట్వర్క్ ద్వారా ఈ అవార్డ్స్ అనేవి ప్రదానమవుతున్నవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక దేశంలో వివిధ కేటగిరీలలో వచ్చేటువంటి అచీవ్మెంట్స్, సాధించేటువంటి అచీవ్మెంట్స్ని గుర్తించి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అచీవ్మెంట్స్కి సంబంధించి అన్ని విభాగాలు, వ్యాపార విభాగం కావచ్చు, క్రీడల విభాగం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సో ఇలా ఇతర విభాగాలకి సంబంధించి ఈ విభాగాలలో ఈ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ ఇదేమో సంస్థల పరంగా ఇస్రోకి ఇచ్చారు. మరి వ్యక్తుల పరంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఎవరికి ఇచ్చారు అని అంటే షారూఖ్ ఖాన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందిరా. సో బాలీవుడ్ హీరోగా ఉన్నటువంటి షారూఖ్ ఖాన్ గారికి కూడా ఇండియన్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ ఈ 2023కి సంబంధించి ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా మీకు ఇండియన్
ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇగో ఈ మొత్తం అంశం కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇటీవల ఇస్రోకి ఈ అవార్డు వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. సో అలా అడిగితే ఎస్ అవార్డు ఇచ్చారు ఇస్రోకి అని ఆన్సర్ చేయండి, సరిపోతుంది. క్లియర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం గురించి మాట్లాడదాం రా. సో ఏమని అంటున్నాం, గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం అని అంటున్నాం. గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం. ఇగో ఇది ఇటీవల ఎవరు దీన్ని ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరిగింది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా. ఇలా క్వశ్చన్ అడిగితే ఈ గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజంకి సంబంధించినటువంటి ఇగో ఈ ఫ్రేమ్వర్క్ ఎవరు రూపొందించారు అని అడుగుతారు. ఇలా రూపొందించినటువంటి అంశం అడిగితే మీరు వెంటనే గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి పేరు ఏమిటి అని అంటే ఆర్బీఐ రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏది అని అంటున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి శక్తికాంత్ దాస్ గారు, ఈయన గవర్నర్ రా. శక్తికాంత్ దాస్ గారు ఏం చేసినారు అని అంటే ఈ గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరిగిందిరా. ఏం రూపొందించారు అని అంటున్నాం, ఫ్రేమ్వర్క్ అనేది రూపొందించడం జరిగింది. సో ఇలా ఈ ఫ్రేమ్వర్క్ని రూపొందించి ఏం చేసినారు అని అంటే దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. సో మరి ఇన్సాల్వెన్సీ మెకానిజం ఏం చేయబోతా ఉంది అని అంటే ముఖ్యంగా ఇది కార్పొరేట్ గ్రూప్స్కి సంబంధించి, కార్పొరేట్ కంపెనీలకి సంబంధించినటువంటి ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ దివాలా పరిస్థితులను నిర్వచిస్తుంది రా. ఇది ఏం చేస్తుంది, కార్పొరేట్లో ఆర్థికంగా దివాలా తీసే సంస్థల పరిస్థితిని చెప్తుంది, పరిస్థితి నిర్వచిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సింపుల్గా ఇంతే. సో ఇలా నిర్వచిస్తుంది అని అంటున్నాం. సో ఈ నిర్వచనానికి సంబంధించి ఇటీవల గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజంని ఎవరు రూపొందించారు అని అంటే శక్తికాంత్ దాస్ గారు రూపొందించారు అని అంటున్నాం. ఈయన ఆర్బీఐ గవర్నర్. దీనికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ అనేది ప్రస్తుతం రావడం జరిగింది. ఈ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తా ఉంది అని అంటే ఏవైతే కార్పొరేట్ కంపెనీలకి సంబంధించినటువంటి గ్రూపులలో బహుళ కంపెనీలు అనేవి ఉంటాయి, వీటికి సంబంధించినటువంటి దివాలా ఆర్థిక పరిస్థితిని గురించి ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు దివాలా తీస్తున్నప్పుడు కంపెనీల మధ్యన ఉండేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు, పరస్పర పరిస్థితులను గురించి కూడా ఇది వివరిస్తుంది. సంక్లిష్ట పరిస్థితులను గురించి ఇప్పుడు ఇది నిర్వచిస్తూ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల వివరాలను కూడా ఇది అందిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఎలాగో కంపెనీలు దివాలా తీస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పరస్పర అంశాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను కాబట్టి ఆర్థిక అంశాలను ఇది వివరిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏం తెలుస్తుంది అని అంటే స్కావెండింగ్కి సంబంధించినటువంటి వైఫల్యాలు అనేవి తెలుస్తాయిరా. స్కావెండింగ్ వైఫల్యాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. స్కావెండింగ్ వైఫల్యాలు అనేవి తెలుస్తవి, స్కావెండింగ్ వైఫల్యాలు తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం ఫ్రేమ్వర్క్కి సంబంధించింది. మరి భారతదేశమే ఇలాంటిది రూపొందిస్తుందా, వేరే దేశాలు ఏమైనా వీటిని రూపొందించడం జరిగిందా అని అంటే యాక్చువల్గా భారతదేశం ఇప్పుడు ఫ్రేమ్వర్క్నే చేస్తూ ఉంది. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా చెప్పబడేటువంటి యుఎస్, యూకే, ఎవరెవరు అని అంటున్నాం, యుఎస్, యూకే, అలాగే జపాన్, ఇగో ఈ దేశాలలో ఈ గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం ఫ్రేమ్వర్క్ని అమలు చేయడం జరిగిందిరా. ఇక్కడ ఆల్రెడీ అమలు అయ్యింది. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తూ ఉంది అని అంటే కేవలం ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ మెకానిజంని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ ఫ్రేమ్వర్క్ని ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి వారు, ఫినాన్స్కి సంబంధించినటువంటి వారు రూపొందించకపోతే దేన్ని బేస్ చేసుకొని ఈ అంశాలను కొనసాగించాల్సి ఉంటుంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను బేస్ చేసుకొని ఈ అంశాలు అనేవి కొనసాగుతాయి. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా
మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్స్ ఇన్సాల్వెన్సీ మెకానిజం దేనికి సంబంధించింది అని అంటే ఇది మనం రాసే గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించింది కాదు. ఆర్బీఐ దీన్ని ఒక ఫ్రేమ్వర్క్గా తీసుకొచ్చింది. బహుళజాతీయ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకునేందుకోసం దీన్ని రూపొందించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం భారత్కి అలాగే యూఏఈకి మధ్యన ఈ గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగింది, దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు భారత్కి యూఏఈ మధ్యన సంబంధాలు అని అంటున్నాం రా. సో భారత్ యూఏఈ సంబంధాలను గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు భారత్ యూఏఈకి సంబంధించినటువంటి సంబంధాలలో మనం మాట్లాడబోతున్నటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఇప్పుడు చెప్దాం. సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతర్జాతీయ సంబంధాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్. అయితే ఇటీవల భారతదేశంలో వైబ్రెంట్ గుజరాత్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరిగిందిరా. సో ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ అనేది జరిగింది. ఈ సమిట్కి సంబంధించి ఏ ఇయర్లో జరిగింది అని అంటున్నాం, 2024 జనవరి 10 నుంచి ఇది ప్రారంభమైంది. సో దీనికి యూఏఈ అధ్యక్షుడు కూడా అటెండ్ అవ్వడం జరిగిందిరా. అయితే ఈ ఇద్దరు కలిసి మళ్ళీ ఏం చేసుకున్నారు అని అంటే కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఏ ఒప్పందాలు అని అంటున్నాం, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అని అంటున్నాం. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి ఇగో వీటి మీద మనకు ప్రశ్న అనేది వస్తుందా సార్ అని అంటే వస్తుందిరా. ఇటీవల వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో భారత్ యూఏఈ మధ్యన జరిగినటువంటి మేజర్ అప్డేట్స్ని గుర్తించండి అని అంటారు. అలా అంటే క్వశ్చన్ ఇన్డెప్త్. సో ఆ ఇన్డెప్త్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగితే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించి ఈ సమిట్లో భారత్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఏ అంశాలను ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడారని అంటే మాట్లాడే ముందు ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగిందిరా. సో ఆ వెబ్సైట్ ఏంటి అని అంటే యూఎస్ఏకి ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ రా. ఇగో ఇండియా యూఏఈకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ప్రారంభమైంది. ఇగో ఈ వెబ్సైట్ ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారా. అడిగితే ఏంటి, ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రా. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ని వీరు ప్రారంభించడం జరిగిందిరా. ఎవరెవరు, ఇండియా అండ్ యూఏఈ అనేది దీన్ని ప్రారంభించారు. ఇగో CEPA అని అంటే ఏంటి అని అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని అంటున్నాం. సో ఇలా ఈ అగ్రిమెంటు ఇటీవల ఈ ఇరు దేశాల మధ్యన ఎప్పుడు కుదిరింది అని అంటే 2022లో ఈ అగ్రిమెంట్ అనేది కుదిరిందిరా. ఎప్పుడు కుదిరింది అని అంటున్నాం, 2022 ఏప్రిల్లో ఈ అగ్రిమెంట్ కుదిరింది. సో భారత్కి యూఏఈకి మధ్యన ఈ అగ్రిమెంట్ ఎప్పుడు కుదిరింది అని అంటే ఏ అగ్రిమెంట్ అని అంటున్నాం, ఇగో వాణిజ్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ కోసం తీసుకున్నదే CEPA అగ్రిమెంట్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అనేది 2022లో కుదిరింది. సో 2022లో ఎప్పుడు కుదిరింది సార్ అని అంటే ఇది ఏప్రిల్లో కుదిరిందిరా ఇరు దేశాల మధ్యన. ఇలా కుదిరినటువంటి ఈ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అంటే 2022 మేలో ఇది అమల్లోకి రావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదేమో అగ్రిమెంట్ కుదిరినటువంటిది, సో అమల్లోకి వచ్చినటువంటిది మే. సో మిమ్మల్ని అగ్రిమెంట్ కుదిరింది అడుగుతా ఉన్నారా, అమల్లోకి వచ్చింది అడుగుతా ఉన్నారా అనేది మీకు చాలా చాలా క్లారిటీ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఇలా ఈ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఇరు దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలు ఎంత పర్సంటేజ్ పెరిగినాయి అని అంటే ఒక 15% సుమారుగా పెరగడం జరిగిందిరా. సో ట్యాక్సెస్ కానీ కస్టమ్ డ్యూటీస్ కానీ ఇలాంటి వాటిలలో ప్రోత్సాహకాలను పెంపొందించుకుంటూ ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మరి ఇలా ఇప్పుడు ఏ అంశాలను మాట్లాడారు ఈ సమావేశంలో అని అంటే ట్రేడ్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్రధానంగా మాట్లాడడం జరిగిందిరా. ఏమని అంటున్నాం, వ్యాపారానికి సంబంధించిందే ట్రేడ్ ఫైనాన్సింగ్. ఓకే, ఫైనాన్సింగ్. అలాగే ట్రేడ్ ఫైనాన్సింగ్తో పాటు ఏం మాట్లాడారు, ఇరు దేశాలకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లను గురించి కూడా
వీరు మాట్లాడుకోవడం జరిగిందిరా. సో ఇలా ఈ రెండు అంశాలు అనేవి ఇప్పుడు ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇక ప్రత్యేకంగా యూఏఈలో భారతదేశం నుంచి ఎవరైతే ఎగుమతిదారులు ఉన్నారో వారికి సంబంధించి వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని మన మోదీ గారు కోరడం జరిగిందిరా. వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, ఎగుమతిదారులకి సంబంధించినటువంటి వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి మోదీ గారు కోరిరు. యూఏఈ దీనికి అంగీకారం తెలిపింది. సో ఎవరైతే భారత్ నుంచి ఎగుమతిదారులు ఉన్నారో వారికి సంబంధించి యూఏఈలో వేర్ హౌసింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ యూఏఈ అనేది చెప్పడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ 2022-23 సంవత్సరానికి సంబంధించి భారతదేశానికి యూఏఈ అనేది ఎన్నవ అతిపెద్ద భాగస్వామి అని అడుగుతారా. సో 2022-23 సంవత్సరానికి సంబంధించి భారత్ అనేది యూఏఈకి మూడవ అతిపెద్ద భాగస్వామి అని గుర్తుంచుకుంటాం. మూడవ అతిపెద్ద భాగస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశం కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ భారత్ యూఏఈకి సంబంధించినటువంటి వాణిజ్యం ఎన్ని బిలియన్లకు చేరింది అని అంటే 85 బిలియన్లకు చేరుకున్నదిరా. ఎంత అని అంటున్నాం? 85 బిలియన్లకి ఈ ఇరు దేశాలకి సంబంధించినటువంటి వాణిజ్యం అనేది చేరుకోవడం జరిగిందిరా. 85 బిలియన్లకు చేరుకోవడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం టాపిక్ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైనా ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించినటువంటి ప్రశ్న వస్తే వీటి మీద మీకు ప్రశ్న అనేది ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి మీరు ఈ అంశాలను బేసిక్గా ఈ అంశాలను గుర్తుంచుకుంటే మీకు ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి మాట్లాడదాంరా. అదే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందిరా. ఎవరితో ఈ ఒప్పందం కుదిరింది అని అంటే హిందుస్థాన్ జింక్తో. ఓకే, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే హిందుస్థాన్ జింక్ అని అంటున్నాం రా, హిందుస్థాన్ జింక్. సో ఇలా ఈ ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది కుదిరిందిరా. సో మరి ఇప్పుడు కుదిరినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి దేనికోసము అని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్కి సంబంధించిరా, సిఐఎస్ఆర్కి సంబంధించి. సో ఇప్పుడు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ హిందుస్థాన్ జింక్ అనేటువంటి సంస్థ ఈ సిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఫండ్తో ఏం చేయబోతా ఉంది అని అంటే పేద ప్రజల జీవితాలలో ఆర్థికంగా మెరుగుదల కోసం ఇది కృషి చేయబోతా ఉందిరా. సో అలా ఈ ఇద్దరికి సంబంధించి అవగాహన ఒప్పందం అనేది కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ హిందుస్థాన్ జింక్ మధ్యన అవగాహన ఒప్పందం కుదిరిందా లేదా అని అంటే కుదిరింది అని ఆన్సర్ చెప్పండి, అది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. సో అలా ఈ సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. సిఎస్ఆర్కి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది ఏంటి అని అంటే ఏదైనా కంపెనీ బాగా డెవలప్ అవుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కంపెనీకి వచ్చేటువంటి లాభాలలో 2% పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టినటువంటి డబ్బులను చిన్న గ్రామీణ కంపెనీ ఉన్నటువంటి ఏరియాలు ఇతర అంశాలకి సంబంధించి ఉపయోగించి అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అలా ఈ సిఎస్ఆర్ కోసం ఒప్పందం అనేది కుదిరింది అని గుర్తుంచుకోవాలి. మరి ఈ ఒప్పందానికి సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి కమ్యూనిటీ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో ఈ గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పిర్రా. ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఎవరైతే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటారో సెల్ఫ్ హెల్ప్స్కి సంబంధించినటువంటి గ్రూపులు, రైతులు, అలాగే మహిళలు, సో వీరందరికీ సంబంధించి యువతను ఇందులో లబ్ధిదారులుగా చేర్చబోతా ఉన్నారు. వీరంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటారు. సో వీరి జీవితాలలో మెరుగైనటువంటి విధానాలను పెంపొందించేందుకు ఇది పనిచేస్తూ ఉంది. మరి ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్థాపించారు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడాల్సి వస్తే మీకు 2018 సెప్టెంబర్ 1న ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయిందిరా. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ గురించి 2-3 అంశాలను గుర్తుంచుకోండి. ఇది 2018 సెప్టెంబర్లో
ప్రారంభం కావడం జరిగిందిరా. సో ఏదైతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి 100% ఈక్విటీ షేర్స్తో ఇది ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది సార్ అని అంటే, ఇగో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ అనేది కమ్యూనికేషన్ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది అని గుర్తుంచుకుంటారు. కమ్యూనికేషన్ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకు ఇంపార్టెంట్ అంశంగా పరిగణించబడుతుంది ఒప్పందాలకి సంబంధించి. సో ఇది 14th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా నేను మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. సో మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చాలా పొందుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.